యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున పల్లె శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలయ్య ఘనంగా వారిని సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున పల్లె శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలయ్య ఘనంగా వారిని సన్మానించారు. అన్నగారు, ఇది సన్మానం కాదు, బాధ్యత. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలో మీరందరూ కూడా కష్టపడి మీకోసం కష్టపడ్డ నాయకులందరినీ గెలిపించే వరకు సహకరించాలని కోరుకుంటున్నాము. అన్ని విధాలా ఆదుకోవాలి కార్యకర్తలు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలో పెద్దలు గౌరవనీయులు మా గురువర్యులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు పి మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయతో నాకు ఈ అవకాశం రావడం జరిగింది. మన స్థానిక శాసనసభ్యులు అన్న పీర్లైన గారు కూడా నాకు పూర్తి సహాయ సహకారం అందించడం జరిగింది. ఎందుకంటే సోదరులారా, ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నేను 1985లో ఎన్ఎస్వై ఇక్కడ ప్రభుత్వ ఎదురుగా జూనియర్ కాలేజీ అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సర్పంచ్గా, ఒక సింగిల్ విండో చైర్మన్గా, ఒక జిల్లా డైరెక్టర్గా అందరి కార్యకర్తల సహకారంతో నేను ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి నేను ఇప్పుడు రేపు జరగబోయే స్థానిక సంస్థలు కానీ ఇంకా ఏ కార్యక్రమం అయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను అండగా ఉంటానని మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన బీర్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంలో పెద్దలు మా గౌరవనీయులు బి మహేష్ కుమార్ గౌడ్ గారు నన్ను పిసిసి జనరల్ సెక్రటరీ నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారు మరియు ఇతర నాతో పాటు ఎన్నిక కాబడ్డ ఉపేందర్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ కమిటీ మండల జిల్లా స్థాయి నాయకులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో చేరవేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను నేను ప్రతి గ్రామానికి చేరవేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఆలేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా సంపూర్ణమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జెడ్పీటీసీలు కానీ, మండల ప్రజా పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ, స్థానిక సర్పంచులు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై ప్రజలు, గ్రామీణ ప్రాంతాలలో రైతులు, ముఖ్యంగా యువకులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞతతోని ఈనాడు మనం తెలంగాణలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అందులో ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ బీర్లైలయ్య గారి నాయకత్వంలో పనిచేస్తూ మేమందరం కష్టపడి ఆలేరు నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు రేపు గెలవబోతున్నాం. ఇది వాస్తవం.